ఈనాటి విద్యా వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం ఏంటండి? ఏమైనా మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? విద్యా వ్యవస్థ నిలకడగా ఉండదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. 21వ శతాబ్దం సాంకేతిక రంగంలో ఒక గొప్ప విప్లవం తీసుకొచ్చింది. 20వ శతాబ్దం లోపల గొప్ప పరిశోధనలు జరిగాయి. కానీ ఆ పరిశోధన లోపల సామాన్యుడు వర్క్ ఫోర్సే. ఎవరో మహానుభావుడు ఒక యంత్రం కనుక్కుంటే ఆ యంత్రాన్ని ప్రాక్టీస్ చేయడమే ఆనాడు సామాన్యుని యొక్క పని. 21వ శతాబ్దం లోపల కనుక్కోబడిన యంత్రాన్ని ఆపరేట్ చేయడం కాదు, ప్రతి ఘడియ లోపల ఆలోచించవలసి వస్తున్నది. ఈనాడు హ్యూమన్ క్యాపిటల్గా తయారు చేయవలసి ఉన్నది. అంటే నైపుణ్యం గల విద్యార్థిగా తయారు కావలసి ఉన్నది. ఆనాడు స్కూల్స్ జ్ఞానాన్ని స్టోర్ చేసేవి, బ్యాంక్ చేసేవి. ఈనాడు బ్యాంకింగ్ కాదు, అతన్ని ఆలోచించే మనిషిగా తయారు చేయాలి. ఆ పని చేసిన నాడే ఆ విద్యార్థి దేశానికి సంపదను సృష్టించే మనిషిగా తయారవుతాడు. నిన్ననే సింగపూర్ పోయి వచ్చారు. వాళ్ళకు మంచినీళ్ళు కూడా లేవు, వ్యవసాయం లేదు, కానీ సంపదను సృష్టించి వాళ్ళ జీడిపిని $28 చేసుకున్నారు. కాబట్టి చదువు యొక్క లక్ష్యం అన్ని తరాలకు ఒక రకంగా ఉండదు. దానికి అనుగుణంగా ఎవరైతే చేసుకుంటారో అది చేస్తారు. మనం ఇంకా ఆ స్థాయికి రాలేదు. మనం చదువును కేవలం ఒక వ్యాపార వస్తువుగా మార్చాం, ముడిసరుకుగా మార్చాం. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా మీకు కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారండి. అంటే గురుదక్షిణగా వారి దగ్గర నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ఉపాధ్యాయుడు తన కోసం ఆశించడు. ఏ సంపద అయితే నువ్వు సృష్టిస్తున్నావో ఆ సంపద పెట్టుబడిదారి చేతిలోకి పోకుండా సామాన్యుని యొక్క జీవితం మెరుగుపరచడానికి కోసమై నీ చదువును ఉపయోగించాలని కోరడం ప్రతి ఉపాధ్యాయుని యొక్క కోరికది. ఇది గురుదక్షిణ కాదు, సమాజం అడుగుతున్నది. అది గురుదక్షిణ అనేది వేదకాలం మాట. అది ఈనాడు గురువు అడగవలసినది ఏమిటంటే సమాజ ఉద్ధరణ అడగాలని మనం చేస్తాం. అదే గురుదక్షిణ అనుకుంటాం. పేద విద్యార్థులకు మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? నాతోనైనంత నేనెత్తుందో. పేదరికం చాలా చాలా విశాలమైన సమస్య. నాతోనైనంత నేనెత్తున్నదో వాళ్ళను భిక్షమెత్తుకునే మనిషిగా చేయద్దు. అంటే చదువుకుంటే వాళ్ళు ఎత్తున్నదో సొంతంగా సంపాదించే స్థితిలో ఉండాలి. వాడిని ఆత్మవిశ్వాసం మనం పెంచాలి. నాకు ఈ దానాల మీద నమ్మకం లేదు. దానం చేస్తే నీకు లాయల్టీ పెరుగుతుంది. విద్య ఎత్తుందో వచ్చుట వల్ల మన ఆత్మవిశ్వాసం పెరగాలి. కాబట్టి పిల్లలను చదువుకోవడానికి కోసం ఎత్తుందో కావలసిన వసతి, కావలసిన జ్ఞానాన్ని నేను ఎత్తుందో సహాయం చేయడమే అది సహాయం అనుకుంటాను. కానీ నేను ఈ యొక్క పైసలు ఇవ్వడం మాత్రం ఇది నా యొక్క లక్ష్యం కాదు. ఈ మధ్య ఎమ్మెల్సీగా ఎన్నికైన మీకు రాజకీయాల పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఎందుకు ఎమ్మెల్సీ అయ్యాననే బాధ ఉన్నదని చెప్తున్నాను. ఎమ్మెల్సీగా అవడానికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ నేనేం చేయలేకపోయాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే బాగుంటుందని సొసైటీలో అనుకుంటున్నారు. ఏమి చెయ్యలేము అని చెప్తున్నారు. ఇంత డబ్బు పెట్టి ఎందుకు ఎన్నిక కావాలి? డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఆ డబ్బు పెట్టడానికి కోసమై మన దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బుతో తీర్చడానికి, అప్పు తీర్చడానికి కోసం మళ్ళీ ఏదవుతుందో మనం వేరే దుర్మార్గాలు చేయాలి. ఇది మనీ స్పిన్నింగ్ బిజినెసే కానీ రాజకీయాలు
ఒక ఆర్థిక సామాజిక మార్పుకు దోహదపడాలనేటువంటి తత్వం కనబడుతుంది. కాబట్టి ఎందుకు వచ్చాను అని బాధ కలుగుతున్నది. నేను ఉపాధ్యాయునిగా ఉంటే సమాజానికి ఎంత మార్పుకు తోడ్పడేవాడినో ఈ రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని అల్లాడుతున్నానని మనం చేస్తున్నాం. ఈరోజు రాజకీయ ప్రకంపనలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయండి. చూపించకపోతుంది. రాజకీయ ప్రభావం 85 వరకు కామన్ స్కూల్ సిస్టమ్ ఉండేది. అందరూ ఒకటే స్కూల్కి పోయేటి వాళ్ళం. నేను టీచర్గా పనిచేశాను. మా క్లాసు లోపల మున్సిపల్ చైర్మన్ కొడుకు వచ్చేవాడు, మంత్రి గారి కొడుకు వచ్చేవాడు, పేద విద్యార్థి కూడా వచ్చేవాడు. ఇప్పుడు కేటగిరైజ్ చేయబడింది. ఈనాడు సమాజంలో ఎన్ని అంతస్తులు వచ్చాయో స్కూళ్ళల్లో కూడా అన్ని అంతస్తులు వచ్చాయి. రాజకీయాల యొక్క ప్రభావం విద్యారంగం పైన కూడా ఒక అన్ఈక్వల్ సొసైటీకి ఎత్తుందో అన్ఈక్వల్ స్కూల్స్ని తయారు చేయడానికి ఉపయోగపడ్డది.